హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావ్య శ్రీ కపిల మహర్షి న్యూమరాలజీ ఆఫీస్లో పిఆర్ఓ. ఈరోజు మనం బాబా పాండురంగం గారు వరల్డ్స్ హైపెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సార్తో మనము మొబైల్ నంబర్స్ గురించి తెలుసుకుందాము. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. వెల్కమ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. అలానే అఫర్మేషన్ కూడా చేయాలి. సులభంగా, వేగంగా, ఆనందంగా. ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి కృతజ్ఞతలు. అనాలి, వినాలి, కనాలి, ఇవి అనుభవించాలి. ఇట్లా తాగాలి. ఇట్లా తాగితే నిజంగానే కోట్లు వస్తాయి. అంటే ఇట్లా తాగాలి, మళ్ళీ పని చేసుకోవాలి. మీరు డాక్టర్ అయితే డాక్టరు, యాక్టర్ అయితే యాక్టరు, లాయర్ అయితే లాయరు. ఇప్పుడు నేను న్యూమరాలజిస్ట్ని, యోగా గురించి అంటే యోగని నా పనులు చేసుకుంటే నేను చేసుకుంటున్నాను. ఓకే. ఊరికే తాగి నడింట్లో కూర్చుని నారాయణ వస్తే ఏం రావు. చాలా జనాలు ఏంటంటే నేను తాగాను గురుజీ, నాకు కొర్రిపలు రాలేవు అట్లా అంటే వస్తాయా నాన్న బంగారు కొండ. చెప్పండి మా కావ్యశ్రీ గారు, ఏంటి ఈరోజు టాపిక్? యాక్చువల్లీ మొబైల్ నంబర్స్ గురించి. సో స్టిక్కర్స్ కూడా మీరు కొరియర్ చేస్తున్నారు కదా బాబా, దాని గురించి కూడా ఒకసారి చెప్దాము. సో మన స్టిక్కర్స్ కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ ఆఫీస్కి వస్తేనేమో 1000 రూపీస్ లో తీసుకోవచ్చు మీరు. ఒకవేళ డిటిటిసి కొరియర్ ద్వారా కావాలనుకుంటే 1500 పే చేయాలా. పే చేసి మీకు కొరియర్ 1600 అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. మీరు మీ అడ్రస్ కూడా సెండ్ చేయాలి మాకు, ప్లస్ అమౌంట్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ పెడితే మీకు డిటిటిసి కొరియర్ కూడా పంపిస్తాం. వచ్చేస్తుంది అంతే. ఓకేనా? సో ఎవరైతే స్క్రోల్ అవుతున్న ఆ నంబర్స్ మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. తర్వాత ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాల్ చేయండి. చాలా మంది 6 తర్వాత ఫోన్ చేసి ఇప్పుడు ఏం చేస్తుంటాము అంటే మేము పూజలు చేసుకుంటాము, కొంచెం మాకు ఆన్లైన్ క్లాసులు ఉంటాయి, మాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు, ఎవరికైనా పర్సనల్ లైఫ్ ఉంటుంది డెఫినెట్ గా. చాలా మంది కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే కాల్ చేయండి, మీరు సంప్రదించగలరు, మా యొక్క సేవలు పొందగలరు. దాని తర్వాత కావాలంటే వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, చూసినప్పుడు రిప్లై ఇస్తాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే లక్కీ మొబైల్ నంబర్స్. సో డేట్ 1 కానీ 10 కానీ 19 డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళకి ఏ నంబర్స్ లక్కీ ఉంటాయి ఒకసారి చెప్పండి. అంటే ఏ నంబర్స్ తీసుకోవచ్చు అంటే మనము ప్రతిసారి కూడా ఏం చెప్తున్నాం అంటే లక్కీ నేమ్ వాడమంటాం. అవును, లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నంబర్ అంటున్నాం, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అంటున్నాం, లక్కీ వెహికల్ నంబర్ అంటున్నాం, లక్కీ మ్యారేజ్ డేట్స్ అంటున్నాం, ఇవన్నీ పంచరత్నాలు. ఇంకోటి 6వ ప్రాణం కూడా వచ్చింది. సో ఇప్పుడు ఇవి నమ్మాలి, నమ్మి తీరాలి. మనం నమ్మినాము, నేను డెవలప్ అయ్యా, మీరు నమ్ముతున్నారు, మీరు డెవలప్. ఇప్పుడు 1వ తారీఖు మీరు అడిగింది అదేగా? నేను అడిగింది 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖులో పుట్టిన వాళ్ళకి ఏ నంబర్ లక్కీగా ఉంటుంది? లక్కీ మొబైల్ నంబరు ఏవి తీసుకోవచ్చు అనేది. నేను మొట్టమొదటిసారిగా ఏం చెప్తానంటే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖులో పుట్టిన వాళ్ళందరూ కూడా 46 నంబర్ ఫస్ట్ మీ అందరికి లక్కీ. ఫస్ట్ ప్రిఫరెన్స్ 46. ఇది దొరికితే ఇంకా జాక్ పాటే, కింగే. కానీ మీకు దొరకదు. దొరకదంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే 46 నెంబర్ అంటే క్యాలిక్యులేషన్ చేసుకొని తీసేసుకున్నారు. అలా కాదు, ఏ నంబరు ఎక్కడ ఉండాలి, ఎండింగ్ ఏ నంబర్ ఉండాలి, ఆ వేదిక న్యూమరాలజీ ప్రకారంగా అది ఎక్సలెంట్ ఉందా, గుడ్ ఉందా, వెరీ గుడ్ ఉందా, నార్మల్ ఉందా, వెరీ బ్యాడ్ ఉందా, ఇది తెలుసుకోవాలి. ఇంకోటి చాలా మంది మన తెలుగువారు ఒక అపోహ ఉంది మీకు, మరి నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ బాబా పాండురంగం కన్నా గొప్ప న్యూమరాలజిస్ట్ ఉన్నారు కదా. ఉండని, మనకు సంబంధం ఏముంది? వాళ్ళు ఫేమస్ కావచ్చు, పెద్ద కోటీశ్వర్లు కావచ్చు, కానీ వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒకటే పట్టుకున్నారు. నేను పంచరత్నాలు పట్టుకున్నా, వాళ్ళు ఒకటే పట్టుకున్నారు, కానీ నేను పంచరత్నాలు పట్టుకున్నాను. లక్కీ నేమ్ అంటున్నా, లక్కీ మొబైల్ నెంబర్ అంటున్నా, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్, లైఫ్ టైం గ్రాఫ్ వాళ్ళ దగ్గర ఉందా? లేదు. వాళ్ళకు మనకు సంబంధమే లేదు. వాళ్ళ నంబర్స్ మంచిగా లేవు, మీకే తెలుస్తుంది. నార్త్ ఇండియా వాళ్ళ నంబర్లు చూసి ఆగం కాకండి. వాళ్ళందరూ కూడా ఇట్లా నంబర్లు పెట్టుకుంటున్నారు. 2323 ఇట్లా 9777 ఇవన్నీ మంచివి కావు. మల్టిపుల్ నంబర్స్ రిపీట్ అవుతే అవి మంచివి కావు. సో 1, 10, 19, 28వ తారీఖులో పుట్టిన వాళ్ళకి మళ్ళీ దాంట్లో ప్రొఫెషన్స్ ఉంటాయి. మీరు డాక్టరా, డాక్టర్కి వేరే నంబర్ ఉంటుంది. ఆ డాక్టర్లలో మళ్ళీ ఏ నంబర్లు పెట్టాలి. మీరు లాయరా, లాయర్ అయితే ఏ నంబర్ పెట్టాలి. తర్వాత మీరు బిజినెస్ మ్యాగ్నెటా, బిజినెస్ మ్యాగ్నెట్ అయితే ఏ నంబర్ పెట్టాలి. తర్వాత రియల్ ఎస్టేట్కి అయితే ఏం పెట్టాలి. మీరు టీచరా, టీచర్ అయితే ఏం పెట్టాలి. తర్వాత పొలిటీషియన్కి ఏ నంబర్ ఉండాలి. ఇట్లా చాలా ఉన్నాయి.
మీరు ఈ డేట్లో 1, 10, 19, 28వ తారీఖులో ఉంటున్న వాళ్ళందరూ ఒకటే పని చేస్తారా? రకరకాల పని చేస్తారు. ఆ రకరకాల పని చేసే వాళ్ళకి రకరకాల నంబర్స్. సో అట్లా వీళ్ళకైతే 46 నంబర్ మంచిది. ఇంకొకటి 55 నంబర్ కూడా మంచిదే. తర్వాత ఇంకా 50 నంబర్ కూడా మంచిదే. ఇవి వాడితే చాలా అద్భుతాలు వీళ్ళకి జరుగుతాయి. చాలా అద్భుతాలు జరుగుతాయి. సో 46 నంబర్ మంచిదే వీళ్ళకి, 55 నంబర్ మంచిదే, 50 నంబర్ మంచిదే. వీళ్ళకి నెగిటివ్ నంబర్ ఏందయ్యా అంటే వీళ్ళు వాడకూడని నంబర్ ఏంటంటే ఖచ్చితంగా ఇదిగో 53 నంబరు వాడద్దు, 44 నంబరు వాడద్దు. మొత్తం కూడితే 8 వస్తుంది. అస్సలు వాడకూడదు వీళ్ళకి. సో ఇవి వాడకూడదు వాళ్ళు. తర్వాత 62 నంబర్ వాడద్దు, ఇది కూడా 8 వస్తుంది. 71 నంబర్ వాడద్దు, తర్వాత 35 నంబర్ వాడద్దు, ఇవన్నీ 8 వస్తుంది. ఇవి వాడడం వల్ల లాభము లేదు. తర్వాత 54 నంబర్ కూడా వాడద్దు, ఇది 9 వస్తుంది కానీ ఇది మంచిది కాదు. 54 కూడా వాడద్దు. ఇంకా ఈ నంబర్లు కూడా వాడద్దు. ఏ నంబర్లు? మొత్తం కూడితే 52 వచ్చింది అనుకోండి, ఇది 7, ఇది మంచిది కాదు, సన్యాసి సంఖ్య అంటారు, బాగా ఇబ్బంది జరుగుతుంది. తర్వాత ఎప్పుడైనా సరే మొబైల్లో ఈ నంబర్ల గురించి నేను చెప్పాను. ఇంకా మొత్తం కూడితే 39 నంబరు, అది వాడద్దు. మొత్తం కూడితే 38 నంబరు, ఇది వాడద్దు. ఇట్లాంటి నంబర్లు టోటల్గా వాడద్దు. ఓకేనా? తర్వాత ఈ ఎండింగ్లో కూడా ఏ విధంగా ఉండాలంటే ఎండింగ్లో 1 ఉండకూడదు, ఎండింగ్లో 2 ఉండకూడదు, ఎండింగ్లో 3 ఉండకూడదు, ఎండింగ్లో 4 ఉండకూడదు, ఎండింగ్లో 7 ఉండద్దు, ఎండింగ్లో 8 ఉండద్దు. ఎండింగ్లో 9 ఉండొచ్చు కానీ మరి అది ఎక్సలెంటా, వెరీ గుడ్డా అవన్నీ చూడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఎండింగ్లో వచ్చేసరికి 5 కానీ 6 కానీ ఎండింగ్ కావాలి. ఎండింగ్లో 5, 6 ఎండింగ్ కావాలి. తర్వాత వేదిక్ గ్రిడ్ అనుసారంగా ఏ నంబర్ పక్కన ఉంటే ఏం జరుగుతుంది అనేది వేదిక్ గ్రిడ్లో ఉంటుంది. వేదిక్ న్యూమరాల ప్రకారం మొత్తం మీద అయితే 1, 10, 19, 28వ తారీఖులో పుట్టిన వాళ్ళు సూర్య జాతకులు. వీళ్ళు నంబర్ 1, ఏ ఫీల్డ్లో అయినా నంబర్ 1గా ఉంటారు. తిరిగే లేదు, తగ్గేదే లేదు అంటారు కానీ తగ్గిపోతూ ఉంటారు నంబర్ సరిగా లేకపోతే. మొబైల్ నంబర్ సరిగా లేకపోవడం వల్ల హలో అంటారు కదా, ఏమంటారు? హలో అంటారు. మీద నుంచి ఏమంటారు? బోలో అని వేరే వాళ్ళు అంటారు. లాస్ట్కి వస్తే గుండు చిన్న హలో అంటారు, బోలో అంటారు. రోజు రాంగ్ నెంబర్ అంటారు లాస్ట్కి. సో ఈ హలో అనగానే ఎక్కడికి వెళ్ళిపోతుంది? యూనివర్స్కి వెళ్ళిపోతుంది. శాటిలైట్ యూనివర్స్ మొబైల్ కదా. సో విషయంలోకి వెళ్ళిపోయి నీది ఇట్లా రాంగ్ నంబర్ 53 నంబరు, 8 నంబరు, పనికిరాని నంబర్ మీరు వాడుతుండడం వల్ల ఆ హలో పోయి బోలో అనదు, రాంగ్ నంబర్ అంటే నీ లైఫ్ అంతా రాంగ్ అయిపోతుంది. సో యూనివర్స్కి వెళ్ళి అక్కడ నీ ఫ్రీక్వెన్సీ రాంగ్ నెంబర్ పోయి మళ్ళీ రాంగ్ మల్టిప్లై వచ్చేస్తుంది కానీ రిటర్న్ వస్తుంది. సో అందుకోసమే రైట్ నెంబర్ ఏందో తెలుసుకోవాలి కదా. నీ నంబర్ ఏందో. అరే జీవితాంతం కష్టపడుతున్నావు, 1, 10, 19, 28 మహర్జాతకులు మీరు అనుకున్నది సాధిస్తారు. మీకున్నంత ఆ హుందాతనం కింగ్ నంబర్ అంటారు దీన్ని. మరి మీరు మొబైల్ నెంబర్ గట్లా వాడే వరకు మంచిదే కాకపోతే ఎట్లా? సో మొబైల్ నెంబర్లో గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, ఏటీఎం అన్ని, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్ని దాంతోనే కదా. మరి అది రాంగ్ నెంబర్ అయితే నీ లైఫే రాంగ్ కదా. మొబైల్ తోటి ఎన్నో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ మొబైల్ నెంబర్ మంచిగా లేకపోతే మీ లైఫ్ అంతా ఆగమైపోతుంది. మొబైల్ అనేది నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నా మొబైల్ మంచిగా ఉండడం వల్ల నేను కోటీశ్వరుడు అయింది. నాకు మొబైల్ నెంబర్ మంచిగా ఉండడం వల్ల ఇంతమంది కస్టమర్లు వచ్చారు. ఈ మొబైల్ నెంబర్ తోటే కదా నేను ప్రపంచవ్యాప్తంగా అందరినీ కమ్యూనికేషన్ చేయగలిగిన. ఆ మొబైల్ నెంబర్లో ఉన్న గ్రూపుల ద్వారానే కదా నేను జూమ్ మీట్లు పెట్టి అందరికి బిజినెస్ చేయగలుగుతున్నా. ఒక్క మొబైల్ నెంబర్ బాగా లేకపోతే నేను ఈ స్థాయికి ఎందుకు వస్తాను? నేను బాగా లేకపోవడం వల్ల నాకు ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి మీకు తెలుసా? చాలాసార్లు వీడియోలు చేసిన, 3000 వీడియోలు ఉన్నాయి. లక్కీ మొబైల్ నెంబర్ బాబా పని కొట్టని చాలా వీడియోలు వస్తాయి. సో అందుకోసమే 1వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు పుట్టిందంటే చక్కని మొబైల్ నెంబర్ తీసుకోండి మీరు. దాంట్లో కింగ్ నెంబర్ అయినా
46 నెంబర్ తీసుకుంటే చాలా మంచిది. ఓకేనా? మొత్తం ఏదైతే లక్కీ మొబైల్ నెంబర్ కోసం మీరు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఉన్నా మీరు ఆన్లైన్లోనే మొబైల్ నెంబర్ తీసుకోవచ్చు. మన దగ్గర అయితే ఖచ్చితంగా 20,000 నుంచి 2 లక్షల వరకు, దాదాపుగా 2 లక్షల వరకు ప్రొవైడ్ చేస్తారు. మీకు స్తోమత ఉంటేనే తీసుకోండి, లేకపోతే దండం పెట్టండి, లేదంటే 46 నెంబర్ అనేది స్టిక్కర్ పెట్టుకోండి. ఓకేనా? దానికోసం పెద్దగా ఫోన్లలో అంతెందుకు ఉంటుంది ఇంతెందుకు ఉంటుంది అంటే నంబర్లు ఇక్కడ దక్షిణ భారతదేశంలో దొరకట్లేదు. బాంబే నుంచి ఢిల్లీ నుంచి ఫ్లైట్లో పంపించి తీసుకొస్తున్నాం. ఓకేనా? అర్థం చేసుకుంటే నీకు పరమార్థం అవుతుంది. అర్థం కాకపోతే దండం పెట్టుకో. ఓకేనా? ఇంకా స్టిక్కర్ అంటే వేసుకొని భజగోవిందం అనుకుంటా మీ పని నువ్వు చేసుకో. మొబైల్ నెంబర్ అనేది నేను వాడినా బాగుపడ్డా, నువ్వు వాడు బాగుపడు. గ్యారంటీలు వారంటీలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఈ సబ్జెక్ట్ కనుక్కున్నా మంచిగా అయింది, నమ్మినా, అందుకని తదాస్తు అని ముందే చెప్పినాం కదా. ఇది తదాస్తు మీరు మార్చుకున్నారుగా, మీ హస్బెండ్ మార్చుకున్నారుగా, మీరు బాగా రిజల్ట్స్ వచ్చినాయి, మాకు కూడా వస్తున్నాయి. మీకు రాలేదంటే నీ దగ్గర శంకు ఉంది అంటే అది నమ్మకం లేదు నీ దగ్గర. అందుకోసం నమ్మకం లేదు కాబట్టి ఈ విషయంలో నమ్మకం లేని వాళ్ళకి ఫలితాలు రావు. ఇంకా గ్యారంటీ ఇస్తావా, వారంటీ ఇస్తావా? నువ్వు పేషెంట్ హాస్పిటల్ పోయేటప్పుడు వానికి హార్ట్ సర్జరీ ఏదో బ్రెయిన్ సర్జరీ ఏదో జరుగుతుంటుంది, నువ్వు 1,00,000 రూపాయలు 10 లక్షలు కడతావు, అది నీకు సంతకం తీసుకుంటారు. గుర్తుందా మీకు? ఎందుకని తెలుసా? వాడు చచ్చిపోతే మాకు కారణం కాదని అది. నేను 1,00,000 కట్టినా, 2 కోట్లు కట్టినా, 3 కోట్లు కట్టినా, నాకు గ్యారంటీ ఎవ్వడి. ఫ్లైట్ ఎక్కినప్పుడు కూడా మీకు అది తీసుకుంటారు. ఫ్లైట్ ఎక్కడ కుప్పకొలితే మాకు గ్యారంటీ కాదని. దానికే లేదు గ్యారంటీ, ఇంకా నీకు ఇక్కడే గ్యారంటీ ఎక్కడిది. సో అందుకోసం నమ్మకం ఉంటే మీ జీవితంలో అభివృద్ధి సాధిస్తారు, అపనమ్మకంతో అపజయాలు వస్తాయి. సో తప్పకుండా లక్కీ మొబైల్ నెంబర్కి మాత్రం ఈ తెలుగు రాష్ట్రంలో ఫస్ట్ మనమే తెచ్చుకొచ్చినాం కాబట్టి తొందరగా మీరు నా దగ్గరికి వస్తేనే మీకు న్యాయం జరుగుతుంది. కాబట్టి వేరే దగ్గరికి పోతే హాఫ్ నాలెడ్జ్ ఆగమైపోతారు. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్.